హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అండ్ ఇంకా వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అండ్ మొట్టమొదటిసారిగా నేను మా హస్బెండ్ కలిసి ఒక శుభకార్యం అయితే మా చేతుల మీదుగా చేశామండి. ఏంటి అంటే వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి బుధవారం వ్లాగ్ అనమాట, నేను షేర్ చేస్తుంది. ఇప్పుడు చూపించే వీడియో అయితే మంగళవారం రోజు ఈవినింగ్ అనమాట. ఏంటి ఫంక్షన్ అనంటే, శుభకార్యం ఏంటి అనంటే, మా కోడలిది ఓనీల ఫంక్షన్ అండి. మేనమామ బట్టలు పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఏమేమి కావాలో అవన్నీ మేము షాపింగ్ అయితే చేసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాను. మంగళవారం ఈవినింగ్ అనమాట ఈ వీడియో చూపిస్తున్నా మీకు. ఫ్రూట్స్, ఆకులు, వక్క, ఫ్లవర్స్ అండ్ బట్టలు, పాపకి బాబుకి ఇద్దరికి బట్టలు తీసుకున్నాము. అండ్ ఇంకా కోన్, స్టిక్కర్ ప్యాకెట్, సోంపు, ఇలా అన్నీ అండి. మా సైడ్ అయితే ఇలా పెడతారు, అద్దము, దువ్వెన అండ్ ఇలా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి బాబు డ్రెస్ అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మామయ్యకి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము, షర్ట్ ప్యాంట్ అయితే తీసుకున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరలేదు మామయ్యకి తీసుకోవడం. ఇంకా మొన్న అయితే తీసేసుకున్నామండి, అనుకోకుండానే మామయ్యకి కూడా బట్టలు అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంకా ఇక్కడైతే వ్లాగ్ అయితే మీకు ఎండ్ వరకు చూడండి. అండ్ సెకండ్ పార్ట్ కూడా పెడతానండి, ఫుల్ లెంత్ అయితే పెట్టట్లేదు. అండ్ సెకండ్ పార్ట్ కూడా మీరు చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా చూడండి, బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఈ బ్యాంగిల్స్ అయితే ఇవి వచ్చేసి 250 పడ్డాయండి, థ్రెడ్ బ్యాంగిల్స్. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. ఏ డ్రెస్ మీదకైనా, శారీస్ మీదకైనా సెట్ అయిపోతాయి అనమాట, మల్టీ కలర్ బ్యాంగిల్స్. అండ్ ఇంకా ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని తీసుకొచ్చి వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి, ఏమేమి తెచ్చాను అనేది. అండ్ స్వీట్ హాట్ కూడా తీసుకున్నాను. స్వీట్ వచ్చేసి లడ్డు తీసుకున్నానండి, అంటే చేయించాను అనమాట, ఆర్డర్ పెట్టుకొని చేయించాను. బూందీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, బుధవారం మార్నింగ్ అయితే మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. మా ఆడపడుచు వాళ్ళ పాపదే అనమాట ఫంక్షన్. అంటే పెద్ద గ్రాండ్గా కాకపోయినా చాలా సింపుల్గా మాకు అనుకూలంగా ఉన్నంత వరకు అయితే మేము చాలా బాగా చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. ఉన్న నలుగురమైనా చాలా హ్యాపీగా సింపుల్గా చేసుకున్నాము. నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే నందు పూజ చేస్తున్నాడండి, బాబు అనమాట, మాడపలుచు వాళ్ళ బాబు. అండ్ ఇంక నేనైతే రాగానే చికెన్ చేస్తానని అన్నాను. ఇంకా నేను వచ్చేసరికి మొత్తం రెడీ చేసి పెట్టేశారు. ఇంకా ఏమైనా వర్క్ ఉందా అంటే, ఇంకా కర్రీ చేయలేదంటే ఇంకా నేనైతే కర్రీ అయితే చేసేస్తున్నానండి. చికెన్ కర్రీ చేశాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ని వీడియో తీయమని చెప్తే వీడియో అయితే షూట్ చేస్తున్నారండి. ఇంకా పాప కూడా రెడీ అవుతుంది. ఇక్కడ కర్రీ చూపించమని అడుగుతున్నారు, అప్పటికి ఇంకా కర్రీ అవ్వలేదు. ఇంకా అదే చెప్తున్నానండి, కర్రీ అవ్వలేదని చెప్తున్నాను. ఇంకా చూపించమంటే ఇలా చూపిస్తున్నాను అనమాట కర్రీ ఎలా ఉందనేది. అండ్ ఇక్కడైతే మేము ఏమేమి తీసుకొచ్చావో అవన్నీ నీట్గా అయితే సర్దుతున్నానండి. ఇంకా అన్నీ తీసేసి 1 by 1 పెట్టేసుకుంటున్నాను. బట్టలు కానీ, స్వీట్స్ కానీ అవన్నీ నేను ఆర్డర్ పెట్టి చేయించానంటే స్వీట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంక ఇలా అన్నీ మా అత్తమ్మ ప్లేట్స్ అయితే ఇచ్చారు. ఇంకా అవన్నీ అందులో పెట్టేస్తున్నాను, రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ లోపు అయితే పాప కూడా రెడీ అవుతుంది. ఖుషి, తన పేరు ఖుషి అండి. ఖుషి కూడా రెడీ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా మొత్తం రెడీగా పెట్టేసుకుంటే స్టార్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనైతే మొత్తం నీట్గా సర్దేసుకుంటున్నాను. మా సైడ్ అయితే ఇలా చేస్తారండి, ప్రతిదీ ఇంకా ఆ రోజు పెడతారనమాట. ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ అంటే అందరు కామన్గా పెడతారు. ఇంకా ఇక్కడ వచ్చేసి దువ్వెన, అద్దము అండ్ కాటుక, నెయిల్ పాలిష్ అండ్ కోన్, స్టిక్కర్ ప్యాకెట్ అండ్ సోప్ బాక్స్, రిబ్బన్, ఇలా అన్నీ తీసుకొచ్చాము. మా సైడ్ ఇలా పెడతారు. అండ్ మీరు కూడా ఇలా చేస్తారా? చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీ సైడ్ పద్ధతి ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే అమ్మాయి రెడీ అయిపోయిందండి, లంగావోని వేసుకుంది. ఫస్ట్ అయితే చూడండి, కొంచెం మేకప్ అయితే తక్కువైపోయింది అనమాట. తర్వాత మళ్ళీ వేసుకుంటానని చెప్పేసి ఇంకా మామూలుగా అయితే రెడీ అయ్యి అలా ఉందన్నమాట.
ఇంకా మా అత్తమ్మ వాళ్ళేమో శారీ, బ్యాంగిల్స్ అలా తీసుకొచ్చారండి. ఇంకా మా హస్బెండ్కి అయితే ఎంత హ్యాపీ అనిపించిందో, తనకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళు తెచ్చిన శారీ కూడా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసి బ్యాంగిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేశాను. ఇంక ఇక్కడ లడ్డు అయితే విరిగిపోయాయండి ఒక 2-3, అందుకని చెప్పేసి మళ్ళీ అత్తమ్మ అయితే రౌండ్గా చేసి అక్కడ పెట్టేశారు. ఇంకా నేను కూడా బూందీ అవన్నీ తీసేసి విడివిడిగా ఒక్కొక్క బేషన్లో అయితే వేసి పెట్టేసుకున్నాము నీట్గా. లడ్డూలు కొంచెం ఆరితే బాగుండేవండి, అది కాక కొంచెం అప్పటికప్పుడు చేసినాయి కదా, కొంచెం మెత్తగా ఉండడం వల్ల అలా విరిగిపోయినాయి అనమాట. ఇంకా గట్టిగా అయినా కూడా బాగోవని చెప్పేసి ఇంకా అలా బాక్స్లోనే చేసి పెట్టిపించాను అనమాట, బాక్స్లోనే పెట్టించాను. అండ్ తర్వాత అయినా కానీ ఒక 2-3 లడ్డూలు అయితే విరిగిపోయినాయని మళ్ళీ నీట్గా పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా కనపడుతున్నాయి కెమెరాకి అయితే, నాకు వీడియో మొత్తంలో బాగా కనపడుతున్నాయి ఇంకా ఆ రోజైతే మా పిల్లలైతే ఒక్క ఫోటో దిగడానికి కూడా రాలేదండి. ఇద్దరైతే ఫుల్ బిజీగా ఆడుకుంటున్నారు. ఒక కెమెరాకి అయితే అస్సలు రాలేరు, ఏదో వాళ్ళు కనపడ్డప్పుడు అలా తీసుకున్నాం అంతే. ఫోటో దిగుదామంటే అస్సలు ఇద్దరు పిల్లలు కూడా రాలేరనమాట. ఇంకా ఫైనల్గా చూడండి ఇలా పెట్టేశాను, మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా చైర్ అయితే చెప్పారనమాట పాప కూర్చోడానికి, చైర్ మాత్రం అది రాలేదు. అందుకని చెప్పేసి ఇలా ఒకవైపు అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, పదే అడుగుతున్నాను, అంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి. కానీ చాలా చాలా బాగా జరిగిందండి, సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా చాలా నీట్గా చేసుకున్నాము. అండ్ ఇంకా ఆ లోపు అయితే చైర్ అయితే వచ్చేసిందండి. ఇంకా మేమంతా ఇవన్నీ పెట్టుకునేసరికి సెట్ చేసుకున్న తర్వాత చైర్ అయితే తీసుకొచ్చేసారు, వాళ్ళే తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఇంకా ఇలా లోపలైతే పెట్టేసి వెళ్ళిపోయారండి. ఇంకా ఇక్కడ మొత్తం నేను మళ్ళీ నీట్గా ఊడ్ చేసేసి కింద ఒక బ్లాంకెట్ అయితే వేసి పెట్టేశాము, నీట్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా చూడండి మా హస్బెండ్ అయితే చైర్ వేసారని చెప్పేసి ఇంకా అలా కూర్చొని చంద్రబాబు నాయుడుకి ఫోజ్ ఇస్తున్నాడు. ఆయనకి టీడీపీ పార్టీ అనమాట, తెలుగుదేశం పార్టీ, అందుకని చెప్పేసి ఇంకా 2 వేలు చూపిస్తున్నాడు అన్నట్టు కెమెరాకి ఫోజ్ ఇస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం నీట్గా ఊడ్ చేసేసుకొని నేనైతే బ్లాంకెట్ అయితే వేస్తున్నాను కింద, అంటే క్లాత్ అండి, మామూలుగా అవన్నీ పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా నీట్గా ఇంట్లోనే చేసుకున్నామండి, ఇంట్లోనే చేసాము. ఏంటంటే మళ్ళీ రాదు కదా అలా అని చెప్పేసి ఉన్న దాంట్లోనే చాలా నీట్గా చేసుకున్నాము సింపుల్గా. ఇంకా పిల్లలిద్దరికి మళ్ళీ నెక్స్ట్ ఏవి ఉండవు కాబట్టి, దగ్గరగా ఏం ఫంక్షన్స్ ఉండవు కాబట్టి అందుకని చెప్పేసి ఇంకిద్దరికి, బాబుకేమో లుంగీలు అండ్ పాపకేమో ఓనీలు అయితే వేసేసాము. అండ్ మీకు ఎలా అనిపించింది చూడడానికి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. మా చిన్నోడు చూడండి ఇక్కడైతే ఎట్లా కూర్చున్నాడు. అండ్ నేను అక్కడ బూందీ పెడితే వాడు పల్లీలు అయితే ఏరుకొని తింటున్నాడండి, వాడికి పల్లీలు అంటే చాలా ఇష్టము. అక్కడ పెడితే ఏరుకుంటూ తింటున్నాడు. అండ్ పూలు చూడండి, నాకైతే ఈ కెమెరా మొత్తంలో ఫ్లవర్స్ని జూమ్ చేసి చూస్తే అసలు ఎంత బాగా అనిపించిందండి. ఇక్కడ చూడండి, చూస్తున్నారా మా వాడు ఎట్లా తింటున్నాడో, పల్లీలు ఏరుకొని తింటున్నాడు. అవన్నీ కారం అంతా అంటుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ వాడిని తీసుకెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఒక చిన్న గిన్నెలు అయితే వేసిస్తే పక్కన కూర్చున్నాడండి. అండ్ ఇంకా వాడు ఎక్కి కూర్చుంటున్నాడు అనమాట ఆ చైర్లో. ఇక్కడైతే రెడీ చేసేసారు ఆల్రెడీ, ఇంకా అక్కడ కూర్చున్నారనమాట. అందుకని చెప్పేసి కెమెరా చూపిస్తున్నాను. అందరు ఫ్రేమ్లో పట్టట్లేదండి, బాబు చాలా హైట్ ఎక్కువ ఉంటాడనమాట, అందుకని మా వరకే సరిపోతుంది. అందుకు దానికి తోడు మళ్ళీ నేనేమో హైట్ తక్కువ, ఆ కెమెరా చూపించాలంటే నాకు అస్సలు సెట్ కావట్లేదండి. ఇంకా అలాగే చూపించిన అందరినీ, మా అత్తమ్మ ఉన్నారు అక్కడ, అండ్ ఇంకొక పాప బిందు తన పేరు, మాకు తెలిసిన అమ్మాయి అండి. ఇంక ఇక్కడైతే ఖుషి రెడీ అయిపోయి బయటకు వచ్చేసారు. అండ్ వీళ్ళకైతే బాబుకి టవల్ వేయంగానే చాలా కళ వచ్చిందండి, చాలా బాగా అనిపించారు ఇద్దరు మాత్రం. ఇంకా పాపకు కూడా చాలా కళ వచ్చింది. శారీ కట్టాక, బొట్టు కుంకుమ పెట్టిన తర్వాత అక్షింతలు వేశాక చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఇద్దరు రెడీ అయితే బయటకు వచ్చేసారు. ఇంకా వాళ్ళ చేతిలో తాంబూలం పెట్టేసుకొని వీడియో ఇంకా ఉంది అండి, నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ బ్లాగ్ అయితే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.